ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టు మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏదైనా భారీ హోర్డింగ్ కుప్పకూలితే పరిస్థితి ఏమిటి? తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. ఇప్పుడు అలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. మరి అలాంటి డేంజర్ మన హైదరాబాద్కు పొంచి ఉందా? అలాంటి ప్రమాదాల బారి నుంచి కాపాడడానికి మనకు ఏదైనా రక్షణ కవచం ఉందా? ముంబై మహానగరంలో భారీ హోర్డింగ్ కుప్పకూలి 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్ లో ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఏది కుప్పకూలునో అన్నట్లుగా భారీ హోర్డింగ్లు ఏమైనా ఉన్నాయా? భారీ గాలివాన వస్తే అవి కూలి నగరవాసులకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశాలున్నాయా? ఈ భారీ హోర్డింగ్ల విషయంలో అసలు హైదరాబాద్ ఎంతవరకు సేఫ్ అనే దానిపై ఇప్పుడు టీవీ9 టీం నగరాన్ని జల్లెడ పట్టింది. భాగ్యనగరం నలుమూలలను పరిశీలించింది. నగరంలో ఎక్కడైనా భారీ హోర్డింగ్లున్నాయా అనే విషయాన్ని టీవీ9 పరిశీలించింది. అయితే గతంలో భారీ హోర్డింగ్లు కుప్పకూలి కొందరు చనిపోయిన నేపథ్యంలో వాటన్నిటిని హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఇప్పుడు మన హైదరాబాద్ హోర్డింగ్ ఫ్రీ సిటీగా మారిందని పోలీసులు చెప్తున్నారు. నగరంలో ఎంత భారీ గాలివాన విరుచుకుపడ్డా ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదంటున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ సేఫ్ జోన్ లో ఉందని చెప్తున్నారు. గతంలో మనకి హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద కూడల దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్లు కనపడేవి. ఈ వర్షాకాలం ఆరంభంలో మనకి గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఆ హోర్డింగ్లు కింద పడి పబ్లిక్లు ఇబ్బందులకు పాలయ్యేటోళ్ళు, గాయాల పాలయ్యేటోళ్ళు. ప్రస్తుతము ఢిల్లీ తరహాలో మన హైదరాబాద్ని కూడా హోర్డింగ్ రహిత హైదరాబాద్గా చేయడంలో జిహెచ్ఎంసీ చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి హోర్డింగ్ల వల్ల గతంలో భారీగా ఆదాయం వచ్చేది. కానీ వాటి వల్ల ప్రమాదాలు కూడా భారీగానే జరిగేవి. దీంతో ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో కూడా హోర్డింగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నడుం బిగించారు. జీహెచ్ఎంసీ అనుమతి లేనివి, గట్టి గాలివాన వస్తే కూలిపోయేటట్టు ఉన్న హోర్డింగ్లను కూడా అధికారులు తొలగించారు. నగరంలో దశల వారీగా హోర్డింగ్లను తొలగించాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ని హోర్డింగ్ ఫ్రీ సిటీగా మార్చారు అధికారులు. అయితే హోర్డింగ్ల విషయంలో అటు జీహెచ్ఎంసీకి ఆదాయం రావడంతో పాటు ఇటు నగర ప్రజలకు వాటి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పాలసీని రూపొందించాలన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభరెడ్డి. హోర్డింగ్స్తో జిహెచ్ఎంసీకి బాగా డబ్బు ఆదా అవుతుంది. అటువంటప్పుడు ఇటు ప్రజలకు నష్టం కలగకుండా అటు జిహెచ్ఎంసీకి ఆదాయం సమకూరేటట్టుగా ఒక కొత్త పాలసీ తెద్దామని వేరే సిటీలో ఎక్కడెక్కడ ఈ హోర్డింగ్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారో అధ్యయనం చేసి ఒక కొత్త పాలసీని ప్రభుత్వానికి పంపినారు. అటు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే ఇటు హోర్డింగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని మార్చే బాటలో సాగుతోంది జీహెచ్ఎంసీ.